వృక్షాన్ని హైట్ పెరిగిన తర్వాత చేను హైట్ పెరిగింది, కొమ్మలు బాగా వచ్చినాయి, గూడ కూడా బాగా వస్తుంది, ముడత లేదు, పేను బంక లేదు, దోమ లేదు. అప్పుడు కొట్టినప్పుడు కొంచెం లైట్ గా పెయిన్ బంక పేను బంక మసి పెయిన్ అలాంటివి ఉండేనండి ఇవి కొట్టడం తర్వాత 15 రోజుల తర్వాత కొంచెం అవి వచ్చినాయి. తర్వాత ఇవి వాడినాక మొత్తం నీట్ గా అయిపోయి ఇలా వచ్చింది చేను, చాలా బాగుంది. నా పేరు మేరు రమేష్, గ్రామం రామచంద్రపురం, మండలం దేవరుపుల, జిల్లా జనగామ. గత 5-6 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నాము. ఆ వైకే కంపెనీ నుండి ఆక్స్వేజ్ ఉంది, ఫాస్ట్ ప్రొటెక్స్ 2 మందులు పత్తి పెట్టిన 4 రోజులకు వాడినాము. ఆక్స్వేజ్ ఉంది, ఫాస్ట్ ప్రొటెక్ట్. చేను మంచిగా కుప్పగా వచ్చింది. దోమ, పచ్చ దోమ, తెల్లదోమ, ముడత ఏదన్నా కూడా అంత నీట్ గా అయిపోయింది. దాని తర్వాత ఈ కంపెనీ మందులు చాలా బాగున్నాయని చెప్పి మళ్ళీ వీళ్ళని అప్రోచ్ కాగా మళ్ళీ తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన యోక్షావుని ఆయుష్ మళ్ళీ ఇచ్చినారు. 6 రోజుల కింద దీన్ని స్ప్రే చేసినాము. ఇప్పుడు చేను ఇంత కొమ్మలు వచ్చి ఇంత గుంపుగా బాగుంది. ఎన్ని రోజులు చేయనండి ఇప్పుడు ఇది? ఇది 2 నెలల చేను, 60 రోజుల crop. 60 రోజుల crop. ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయండి ఒకసారి లెక్క పెడతారా? చాలా గ్రాంట్. ఒకసారి లెక్క పెట్టండి ఎన్ని బ్రాంచ్? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 దాదాపు 20 బ్రాంచెస్ ఉన్నాయి. 20 బ్రాంచెస్. ఈ మందుల వల్ల ఉపయోగం ఉందంటారా? చాలా ఉపయోగం ఉంది. నాతో పాటు తోటి రైతులు కూడా వాడుకోవచ్చు. వాడినాక మీరే చెప్తారు బాగుందని. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.